ఏయ్ పన్నీరు చిన్నప్పుడు చాలా రేర్గా ఉండేది ఇది అని ఇప్పుడు మాత్రం వారానికి 2 సార్లైనా మన వంటలోకి వచ్చేస్తుంది. సరే కానీ పన్నీరు జీడిపప్పు కర్రీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ఇలా అయితే పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేడివేడి ఆయిల్లో ఫ్రై చేసుకుని తర్వాత చల్ల వాటర్లో అయితే వేసేసుకోవాలి వెంటనే. ఇలా అయితే స్మూత్గా అవుతుంది పన్నీరు. నెక్స్ట్ అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో పేస్ట్ కూడా అది ఫ్రై అయిన తర్వాత అందులో వేసేసుకుని ఆ రెండు బాగా ఫ్రై చేసుకుని వీడియోలో చూపించినట్టుగా మసాలా పేస్ట్ కూడా రెడీ చేసేసుకుని అది కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఉప్పు పసుపు కారం ఇలా అన్ని పన్నీర్ కూడా వేసుకుని కొంచెంసేపు అయితే మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకుని వాటర్ దగ్గర పడ్డాక పన్నీర్ బాగా కుక్ అయిపోతుంది కదా, అప్పుడైతే జీడిపప్పు వేసి కొత్తిమీర వేసేసుకుని గార్నిష్ చేసుకుని తింపేసుకోవడమే. ఎంతో ఈజీ అండ్ టేస్టీగా పన్నీర్ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇయర్ 90s కిడ్స్ మీలో ఎప్పుడైనా చిన్నప్పుడు ఎవరైనా పన్నీర్ కర్రీ తిన్నారా? నాకు కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండి. బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.